డాక్టర్ గారు, నా పేరు కృష్ణ. నా వయసు 20 సంవత్సరాలు. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. 3-4 సంవత్సరాల నుండి చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది. స్కిన్ స్పెషలిస్ట్ ని కలిస్తే సోరియాసిస్ ఉంది అన్నారు. 5 నెలలకి సరిపడా టాబ్లెట్స్ ఇచ్చారు, వాడాను. కానీ కంట్రోల్ అవ్వలేదు. 2 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ఉంటాను. సోరియాసిస్ వల్ల, డాండ్రఫ్ వలన లేక విటమిన్ లోపం వలన వచ్చిందంటారా ఈ సమస్య? అలాగే నా కాలిగోళ్లు కూడా పుచ్చిపోతున్నాయి. ఇవి కూడా సోరియాసిస్ వల్లనేనా? అసలు సోరియాసిస్ అంటే ఏంటి? దీనికి ట్రీట్మెంట్ ఏంటి? నాకు జుట్టు రాలే సమస్యకి పరిష్కారం ఏంటో తెలియచేయండి అంటూ అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి డర్మటాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ గారు సమాధానం అందిస్తారు. కృష్ణ గారు, మీ యొక్క వయసు 20 సంవత్సరాలు అండి. మీకు మీ యొక్క ప్రశ్నలో ముఖ్యమైనటువంటి కంప్లైంట్స్ వచ్చేసి హెయిర్ ఫాల్ ఒకటి, రెండోది డాండ్రఫ్ లాంటి పొలుసులు లాంటి జబ్బు తలలో ఉందని చెప్పి రాశారు. అది సోరియాసిస్ అనేటువంటి డౌట్ వ్యక్తం చేశారు. మూడోది వచ్చేసి మీ కాలు యొక్క గోడలో వచ్చినటువంటి చేంజెస్ వలన అది ఏంటనేసి మీ ప్రశ్న వేశారు. అయితే ఫస్ట్ ఏంటంటే, ఇక సోరియాసిస్ అంటే ఏంటంటే దీని పొలుసుల జబ్బు, పొలుసుల వ్యాధి అని చెప్పి అని కూడా అంటూ ఉంటాం. ఈ యొక్క వ్యాధిలో ఏంటంటే ముఖ్యంగా చర్మం లోపల 3 పొరలు ఉంటాయండి. దీన్ని పై పొర, మధ్య పొర, కింది పొర అంటూ ఉంటాం. పై పొరని ఎపిడర్మిస్ అని, మధ్య పొరని డెర్మిస్ అని, కింది పొరని ఫ్యాట్ లేయర్ అని చెప్పి అంటూ ఉంటాం. అయితే ఈ సోరియాసిస్లో వచ్చేటువంటి లక్షణం ముఖ్యంగా ఈ పై పొరలో వస్తుంటుందండి. పై పొరలో ఏమవుతుందంటే, పై పొర అనేది మామూలుగా చూసినంత సింపుల్గా ఉండదు. పై పొర అనేది మన యొక్క గోడ, ఒక వాల్లో మనం ఒక ఇటుక పిల్లలు అమర్చి ఏ విధంగా వాల్ని నిర్మిస్తామో ఈ పై పొరలో కూడా ఈ యొక్క సెల్స్, స్కిన్ సెల్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. అంటే ఒకదానిపైన ఒకటి అమర్చి ఉంటాయి. అయితే ఈ యొక్క అమరిక ఏంటంటే కింది నుంచి కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, పైనుంచి కణాలన్నీ ఊడిపోతూ ఉంటాయి. సో ఈ కింది నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు, పైనుంచి ఊడిపోయేటువంటి కణాలు కూడా 2 సమానంగా ఉంటాయి. ఉన్నప్పుడే ఆ చర్మంలో ఉన్నటువంటి కణాలు అనేటువంటి బ్యాలెన్సింగ్గా ఉండేసి చర్మంలో ఎలాంటి పొరలు లేకుండా ఉంటాయన్నమాట. కానీ సోరియాసిస్లో ఆ కింది నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి కణాలు మామూలుగా కంటే ఒక 5 టైమ్స్ అధికంగా ఉత్పత్తి అవుతాయి. అధికంగా ఉత్పత్తి అవ్వడమే కాకుండా చాలా ఫాస్ట్గా చర్మం యొక్క పై పొరలోకి వచ్చేస్తాయి. సో అప్పుడు ఈ కణాలని పై పొరలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా అక్కడ జామ్ అయిపోయేసి అక్కడ ఒక లేయర్ మాదిరిగా ఫామ్ అయ్యేసి పొట్టుగా రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. పొలుసుల మాదిరిగా రాలుతూ ఉంటుంది. అందుకే దీన్ని పొలుసుల వ్యాధి అని చెప్పి అంటూ ఉంటాం. ఈ యొక్క సోరియాసిస్ అనేది తలలో రావచ్చు, చర్మం పైన రావచ్చు, తర్వాత చేతికి కాళ్ళకు రావచ్చు, గోళ్ళకు కూడా రావచ్చు. అయితే మీరు చెప్పినట్లు మీకు ఉన్నటువంటి గోళ్ళకు ఉన్నటువంటి జబ్బు సోరియాసిసా కాదా అని నిర్ధారించుకోవాలి. అయితే కొన్నిసార్లు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా గోళ్ళకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇది సోరియాసిసా కాదా అనేటువంటిది నిర్ధారించుకోవాలి. అయితే మీ తలలో మీరు ఏం చెప్పారంటే తలలో కూడా పొట్టు మాదిరిగా రాలుతుందని చెప్పారు అన్నారు. 20 సంవత్సరాల వయసులో కూడా ముఖ్యంగా డాండ్రఫ్ వచ్చే లక్షణాలు అధికంగా ఉన్నాయి. తర్వాత డాండ్రఫ్ ఎప్పుడైతే అధికంగా అయిందనుకోండి అది సోరియాసిస్గా మారేటువంటి లక్షణం కూడా ఉంటుందన్నమాట. అందుకే అది సోరియాసిసా, డాండ్రఫా అని నిర్ధారించాలంటే మాత్రం మీరు డెఫినెట్గా ఒక డెర్మటాలజిస్ట్ సంప్రదించాల్సిందే. డెర్మటాలజిస్ట్ అయితేనే వాటిని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే అది డాండ్రఫా, సోరియాసిస్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే మీరు అన్నట్టు ఎయిర్ ఫాల్ కూడా అన్నారు మీరు. సోరియాసిస్లో ఎయిర్ ఫాల్ ఉంటుందా? ఎస్, కొన్నిసార్లు సోరియాసిస్లో ఎయిర్ ఫాల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే మీరు 20 years కాబట్టి మీరు వంశపారంపర్యంగా అంటే మెయిల్ ప్యాటర్న్ బాల్నెస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఈ యొక్క వయసులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీ యొక్క ఫాదర్ తరఫు నుంచి కానీ మీ యొక్క మదర్ తరఫు నుంచి కానీ ఎవరికైనా బట్టతలో వచ్చేటువంటి లక్షణాలు ఉంటే మీకు కూడా ఆ యొక్క లక్షణాలు ఈ వయసులో ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు చాలా ప్రశ్నలు వేశారు. మీ ప్రశ్నల లోపల చాలా లక్షణాలు మీరు అడిగారు. సో అన్ని లక్షణాలకు ఒకే జబ్బా, వేరువేరా అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత కానీ చెప్పడం జరుగుతూ ఉంటుందండి.